దారపోసిన రక్తానికి ఉప్పొంగే విధంగా వారికి గౌరవం పెంపొందే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో 6 రోజుల కార్యక్రమం చేపట్టిన ఖర్చుకు వెనకాడొద్దు. మరి పట్టుకుంటూ రావాలి. దేశ భవిష్యత్తు, దేశ భద్రత, దేశ సమైక్యతావాదమే కీలక ఇంపార్టెంట్ అనే భావనతో ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు ఈరోజు ఈ కార్యక్రమం రేపు ప్రతి కలెక్టరేట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో గౌరవ వందల జెండా ఎగరేసే విధంగా కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం. అదేవిధంగా మీకు 17th రోజున ఈ కార్యక్రమం, 18th రోజున ఆనాటి స్వతంత్ర సమర యోధులు మన కోసం పోరాటం చేసినటువంటి మిలిటరీ కుటుంబ సభ్యులు, పెద్దలు, మిత్రులు, వారిని గౌరవించుకుంటాం. ఈ గౌరవాన్ని అంతా కూడా రకరకాల రూపంలో, ఉపన్యాసాల రూపం కావచ్చు, పాటల రూపం కావచ్చు, కళాకారుల రూపంలో కావచ్చు, రకరకాల రూపంలో రాష్ట్రానికి, దేశానికి గౌరవం పెంపొందే విధంగా కార్యక్రమాలు చేసుకోవాలని ఒక దిశ నిర్ణయం చేయడంలో గత 3 రోజులు, ఈ 3 రోజులు మన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుపుతున్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈ సంతోషంగా ఈరోజు రేపు జెండా ఎగరేస్తాం, ఎల్లుండి ఉత్సవాలు జరుపుకుంటాం. మరి 15,000 మందితో కార్యక్రమం చేద్దామని అనుకుంటే సహజంగా ఏంటంటే 5,000 చెప్తే 10,000 చెప్తాం, 10,000 చెప్తే 15,000 చెప్తాం. 15,000 అంటే 18,000, 19,000 రీచ్ అయ్యే విధంగా కొన్ని మేము మా గవర్నమెంట్ ఎంఈఓ గారికి చెప్పాం. సార్, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వస్తారంటున్నారు, ఎవరు వస్తాను అనే స్వయంగా ఒపీనియన్ తీసుకొని ఆ భావన మనసులో ఉంటే వాళ్ళు పిలవండి, గౌరవించుకున్నాం. అక్కడికి ఏమైనా అవసరమైతే కూడా బస్ అరేంజ్మెంట్ చేయండి. మా మహిళలు, యూత్, మా సహచర మా కార్పొరేటర్, జోనల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ సిబ్బంది, ఎంఈఓ గారు అందరి సహకారంతో మార్నింగ్ అరటిపండు దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, భోజనం దగ్గర వాటర్ బాటిల్ దగ్గర నుంచి చక్కగా అరేంజ్మెంట్లు చేసి సంతోషంగా గడుపుకునే విధంగా ఈ కార్యక్రమం మీ అందరి ద్వారా మీ కళ్ళారా చేశారు. మాకు కూడా చాలా సంతోషంగా తీసుకుని ఇది ఒక మంచి పరిణామం. మా ముఖ్యమంత్రి గత 50 సంవత్సరాల చరిత్ర చూసాం, 8 సంవత్సరాల చరిత్ర చూస్తూ ఉన్నాం. అభివృద్ధి ధ్యేయంగా నిధులు, నియామకాలు, నీళ్లు అనే నినాదంతో తెలంగాణలో పోరాటం చేసి రాష్ట్రం సాధించినప్పటి నుంచి ఒక్కొక్క విజయాన్ని నెమరు వేసుకుంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా 2 మెట్లు ఎక్కాల్సింది. మరి భారత రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం ద్వారానే మనకి తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ముక్త కంఠంతో చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిరంకుశ విధానాలు పాటిస్తూ ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాల్లో, వెనకబడిన కుటుంబాల్లో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. ఆ కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ ప్రపంచానికే ఒక ఆదర్శకుడు అయ్యాడు. ఆయన రచించినటువంటి రచనలే మన దేశానికి దిక్సూచిగా మిగిలినాయి. వాటిని వాడుకోవడంలో మనం సఫలమయ్యాం. మిగిలిన రాష్ట్రాలు, మిగిలిన దేశాలు కూడా సఫలమయ్యే కార్యక్రమాల్లో అడుగులు వేస్తూ ఉన్నాయి. వారికి ఆదర్శంగా పార్లమెంటు భవనం పేరు కొత్తగా కడుతున్నారు కాబట్టి పార్లమెంటు భవనం పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టండి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. మీరేం చేస్తారో అని అడిగితే 29 రాష్ట్రాల్లో గొప్పగా అసెంబ్లీ ఉండే విధంగా, ప్రజలు సంతోషంగా ఉండే విధంగా, ప్రజల సౌకర్యార్థం అందరికీ అందుబాటులో ఉండే విధంగా శాసనసభ్యులు, అధికారులు, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అందుబాటులో ఉండే విధంగా సెక్రటరేట్ కట్టి నేను ఒక ఆదర్శంగా అంబేద్కర్ గారి పేరు పెడుతున్నా, మీరు కూడా పెట్టండి. పేరు పెట్టడమే కాదు, అతి తక్కువ సమయంలో 125 ఫీట్ల విగ్రహాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టి ఆయన రచించినటువంటి వారి పేరుకు తగ్గట్టు
వారి ఆదర్శాలకు తగ్గట్టు వారి వ్యూహ రచనలకు తగ్గట్టుగా నడవడిక నడుచుకునే విధంగా కూడా 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా దళితులకు దళిత బంధు పెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారికి. వారి విజన్లో, వారు బంగారు తెలంగాణ భావనలో, పోరాటంలో, 8 సంవత్సరాల పాలనలో ప్రజలు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు, మేధావులు అందరం సహకరించినట్లయితే ఖచ్చితంగా సొంత ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇంటింటికి నీరు ఇచ్చుకోగలుగుతున్న రాష్ట్రంలో మొదటి రాష్ట్రం. రైతు బంధు, రైతు వెనుకబడిపోయిన పరిస్థితుల్లో ఎకరానికి 10,000 ఇచ్చి ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతుకి 24 గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు, రైతు బీమా, ఇంటింటికి 24 గంటలు కరెంటు, ఒంటరి మహిళల పింఛన్, వితంతు పింఛన్, వికలాంగుల పింఛన్, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు 12,000 రూపాయలు, 13,000 రూపాయలు ఇచ్చి తల్లిని బిడ్డని ఇంటికి పంపించే విధంగా, పేదింటి ఆడబిడ్డకి 1,116 ఇచ్చి కళ్యాణం లక్ష్మి ఇచ్చే విధంగా, చక్కటి విద్యను అందించే విధంగా, చక్కటి భవిష్యత్తును అందించే విధంగా ప్రణాళికలు చేసి 80% అనుభవిస్తూ 20% వ్యూహ రచనలు చేసి బంగారు తెలంగాణ బాటలో మనమంతా నడిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి సహకారం, మనందరి ఆశీస్సులు, మనందరి స్నేహస్తం అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ గొప్ప కార్యక్రమానికి వచ్చినటువంటి పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు, ఎంఈఓ గారు, జోనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మా సహచర కార్పొరేటర్లు, మా సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఇంకెవరైనా పేరు చెప్పిన వాళ్ళు ఉంటే క్షమించాలా. దీనిలో అందరి పాత్ర ఉండటం మూలంగానే ఈ రకంగా స్వేచ్ఛగా ఎటువంటి చిన్న సంఘటన లేకుండా 4 కిలోమీటర్లు నడిచినా అందరూ సహకారం ఉండటం వల్లనే ఇది విజయవంతం అయిందనే చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఉంది. మీ అందరి సహకారంతో ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు, దేశ భవిష్యత్తు కార్యక్రమాలు, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే నేటి యువతకి మంచి కార్యక్రమాలు అందించడంలో మీ పాత్ర కీలకమని, ముఖ్యమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. అబ్బాయిలంతా కూడా పైన మీకోసం సీట్స్ ఏర్పాటు చేశారు, అక్కడ కూర్చోండి. బాయ్స్ స్టూడెంట్స్ అంతా కూడా స్టేడియం సీట్స్ లో కూర్చోండి. గర్ల్స్ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ సీట్స్ ఏర్పాటు చేశారు కదా, కింద కూర్చో.
కార్యకర్తలు మన కార్యకర్తలకు చేసే వైపు వాళ్ళు చేసే కూర్చున్నాం. మగపిల్లలు స్టూడెంట్స్ అంతా పైకి ఎక్కవలసి కూర్చున్నాం. పైకి అఫీషియల్స్, కార్పొరేటర్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఎమ్మెల్యే గారు పిలిచిన వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారమే రావాలి పైకి. దయచేసి కూర్చున్న ముందు వాళ్ళంతా కూర్చోవాలి. నాయకులు ముఖ్యంగా మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి కార్యకర్తలు, మహిళా సోదరులు మరి ముఖ్యంగా అందరూ కూర్చొని ఆర్గనైజ్ చేయాలి. ఈ ర్యాలీని మనం ఎంతో ఘనంగా శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మహామహో నాయకులు వెంకటేశ్వర గారు, మరి మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ గారు 15,000 నుంచి 20,000 వరకు మన క్యాంపు కార్యాలయం నుంచి పీజేఆర్ స్టేడియం వరకు ర్యాలీగా మరి రోడ్ అంతా ఫుల్గా మరి విద్యార్థులు వాళ్ళని తీసుకొచ్చినటువంటి టీచర్లు, ముఖ్యంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, మరి ముఖ్యంగా మహిళా కార్యకర్తలు, అదేవిధంగా కార్పొరేటర్లు, మరి టీఆర్ఎస్ దేశానికే ఆదర్శంగా పెంపొందించే విధంగా కృషి చేసినటువంటి మా కార్పొరేటర్స్, మా డీసీపీ గారు, జోనల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, మా డిప్యూటీ కమిషనర్లు, మా ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ కుటుంబం అంతా, రెవెన్యూ కుటుంబం, మున్సిపల్ కుటుంబం, స్థానిక ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఎంఈఓ గారు, అలాగే పిల్లలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది చాలా గొప్ప విషయం. మరి ఇంత పెద్ద గొప్పగా దేశ భక్తి భావనలో, గౌరవించే భావనలో నా పాత్ర కూడా ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ చాటినందుకు 4 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పీజీఆర్ గ్రౌండ్కి రావటం చూస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాల ద్వారా చూస్తున్నటువంటి ప్రజానికం మీ అందరికీ కూడా సెల్యూట్ చేస్తా ఉన్నది. ఇది చాలా గొప్ప విషయం. ఎక్కువసేపు సాగదీయం. మేము ఒక ముగ్గురు మాత్రమే మాట్లాడతారు. జోనల్ కమిషనర్ గారు మాట్లాడతారు, డీసీపీ గారు మాట్లాడతారు, మన సోషల్ వర్కర్ మిత్రులు, మన శ్రేయోభిలాషులు దేశం గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, మన తరాల గురించి మాత్రం ఒక 3 నిమిషాలు మాట్లాడి మీ అందరికీ చక్కటి భోజనం ఉంది. ఎక్కడికి ఎవరికి అవకాశం మంచినీళ్ళ అవకాశం కావాలని అన్నీ ఉన్నాయి. ఈ అవకాశాలన్నిటి కూడా క్రమశిక్షణగా వాడుకోవాలి. ఇప్పటి వరకు క్రమశిక్షణగా కార్యక్రమం జరిగింది. ప్రతి జెండాని కూడా క్రమశిక్షణగా స్టేజ్ మీద పెట్టండి. ఎందుకంటే మన జాతీయ జెండాకి ఎక్కడ కూడా అవమానం జరగకూడదు, ఎక్కడ కూడా పారేయకూడదు, ఎక్కడ కూడా కింద పడేయకూడదు, తొక్కకూడదు. అన్ని జెండాలు కలెక్ట్ చేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. మంచిని పెంచుకుంటూ చెడుని దూరం పెడుతూ దేశ సమగ్రత కాపాడే విషయంలో నా పాత్ర కూడా ఉందని చెప్పి మీ అందరూ వచ్చినందుకు పిల్లలకి, పెద్దలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, దీన్ని గౌరవించే ప్రతి కుటుంబానికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక 3 నిమిషాలు 2 నిమిషాల పాటు కాసిం గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. ప్రజలందరూ ఇక్కడే చూడాలని, కొంత నిశ్శబ్దం మెయింటైన్ చేయాలని సభాముఖంగా కోరుతున్నాము. తెలంగాణ ప్రజల పోరాట పటిమ దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 17ను దేశ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మన ప్రియతమ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారికి, శ్రీలింగంపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే గాంధీ గారికి, చాలా మంది పెద్దలు ఉన్నారు స్టేజ్ మీద. వారందరికీ, మీ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
సెప్టెంబర్ 17 గురించి మాట్లాడేటప్పుడు తెలంగాణ గురించి 4 మాటలు మాట్లాడాలనిపిస్తున్నది. ఎక్కడ పిడికెడు మట్టి పట్టుకున్నా, ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా, ఏ గుట్టను అడిగినా కూడా వీరుల చరిత్ర తెలియజేస్తుంది మన తెలంగాణ నేల. భూస్వాములు ఎదురైతే, పెత్తందారులు ఎదురైతే, జాగీర్దారులు ఎదురైతే, దేశముఖులు ఎదురైతే చెప్పులు పెట్టి బాధ్యత ద్వారా కాళ్ళ ముక్కుల ద్వారా అని అన్న వాళ్ళు బంధువులై సాయుధులై భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన గడ్డ తెలంగాణ గడ్డ, సాయుధ పోరాటం చేసిన గడ్డ తెలంగాణ గడ్డ. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 4,000 మంది వీరులు తెలంగాణ బిడ్డల అమరులయ్యారు. 4,500 గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి. దాదాపు నియోజితంగా పోరాడి భూస్వాములు దిగిన భూములు లాక్కొని 10 లక్షల ఎకరాల భూమిని కూడా పేద ప్రజలకు పంచిన ఘనత కూడా తెలంగాణ వీరులదే. అదేవిధంగా నిజాం పిచాచమ కానరాడు నిన్ను పోలిన రాజు మాకు ఎన్నడు అని దాశరాజు గారు గర్జించిన రాష్ట్రము మనది. అదేవిధంగా బతకి రక్తము నేల కొరిగి లేచిన ఎగిరి జ్వాలపడిన నేల కూడా మన తెలంగాణ. ఉయ్యాల పాటలు పాడిన నేల తెలంగాణ కూడా మన తెలంగాణని. అదేవిధంగా మన చరిత్రలోకి వెళ్తే 1724 నుంచి ఆగస్టు 20, 1724 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాదులో సంస్థానాధిపతులు రాజ్యమేలారు. రాజవంశులు రాజ్యమేలారు దాదాపు 224 సంవత్సరాలు. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం స్వాతంత్రం రాకపోయినా కూడా చాలా మంది సంస్థానాధిపతులు భారతదేశంలో విలీనం కావడానికి మొగ్గు చూపలేదు. అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 600 సంస్థానాలు విత్ ఇండియా ఎక్సెప్ట్ హైదరాబాద్, కాశ్మీర్ అండ్ జువెనాల్. మరి హైదరాబాద్ నవాబు మరి ఎందుకు భారతదేశంలో విలీనం కాకూడదు, ఎందుకు విలీనం కాకూడదు అనే ఉద్దేశంతో ఆపరేషన్ ఇక్కడ హైదరాబాద్ బులారంలో వాళ్ళు సైన్ చేయడం జరిగింది. సో అందువల్ల ఆ ఉద్యమం అంతా కూడా ఎందుకు జరిగిందంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా సమైక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఐక్యంగా కలిసిమెలిసి రాగాలు వినిపించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సంస్థానము ఇండియన్ యూనియన్ లో విలీనం అయిపోయింది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక సమైక్యంగా గురించి స్వాతంత్రం సంపాదిస్తామని ఆనాడు వాగ్దానం చేయడం జరిగింది ఆ భగత్ సింగ్ లాగానే మన కేసీఆర్ గారు కూడా రక్షించి ఎన్నో త్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. ఆ సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సమైక్యంగా, ఐక్యతగా గాంధీ గారికి తోడుగా నీడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఒక 5 minutes డిసిప్లైన్ గా కూర్చోండి. పిల్లలందరూ అందరికీ, ముఖ్యంగా నోడల్ అధికారి మోహన్ గారికి అందరికి కూడా నమస్కారం. ఇక్కడ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు కార్యక్రమం గురించి మీకు తెలుసు, పేపర్ల ద్వారా కానీ మీ టీచర్స్ చెప్పిన ద్వారా కానీ ఈ జాతీయ సమైక్యత దినోత్సవం గురించి ఇంపార్టెన్స్, దీని ప్రాధాన్యత, దీని వెనుకున్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసని అనుకుంటున్నాను. ఇందాక కాసిం గారు కూడా చక్కగా విడమర్చి చెప్పడం జరిగింది. కొన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా మనకు అంటే జాతీయ
భారత యూనియన్లో నిజాం రాష్ట్రము మన ప్రాంతం అంతా విలీనం కావడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మొత్తం అన్ని నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. చాలా హయ్యెస్ట్ నెంబర్ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. నిజంగా మీ అందరికీ అభినందనలు. ఇంటి నుంచి బయలుదేరి స్కూల్కి వచ్చి లేదా స్కూల్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ క్యాంపు దగ్గరికి వచ్చి అక్కడి నుంచి 4 కిలోమీటర్లు నడిచి 15,000 మనకున్న సమాచారం 15,000 మంది. ఇది హయ్యెస్ట్ ఇన్ ద స్టేట్. అందరికీ మరోసారి కంగ్రాచులేషన్స్. చక్కగా మహిళా సంఘాల సభ్యులు వాళ్ళకి అరేంజ్ చేసిన బస్సుల్లో, స్టూడెంట్స్ వాళ్ళకి అరేంజ్ చేసిన బస్సుల్లో, ముఖ్యంగా కార్యకర్తలు వాళ్ళ సొంతంగా ప్రజల్ని మొబిలైజ్ చేసి స్టూడెంట్స్ని మొబిలైజ్ తీసుకురావడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది 2 ఏసీపీలు సిఐలు కూడా బస్సుల మొబిలైజేషన్ చాలా చక్కగా తోడ్పడ్డారు. స్టూడెంట్స్కి ముఖ్యంగా ఒకటే విజ్ఞప్తి, స్టూడెంట్స్ పైన వాళ్ళు స్టూడెంట్స్ చీరప్, హలో స్టూడెంట్స్, స్టెప్స్ మీద ఉన్న వాళ్ళు అందరికీ కంగ్రాచులేషన్స్. మీకు అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ముఖ్యంగా ఈ ఫోన్లకు అడిక్ట్ అయ్యి ఫోన్లు తర్వాత టీవీలకు అతుక్కుపోవద్దు. తర్వాత న్యూస్ పేపర్స్ చదవాలి, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. హిస్టరీ చరిత్ర గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి. మన దగ్గర 2 ఉన్నాయి అంశాలు. ఒకటి నిజాము అనేది గవర్నమెంట్ యూనియన్లో రిలీజ్ కావడం, ఒకటి తెలంగాణ ఫార్మేషన్ కావడం, ఒకటి. ఈ రెండింటి గురించి కూడా చక్కగా తెలుసుకోవాలి. అందరు కూడా మీరు పెద్దలను అడగండి, తర్వాత అనుభవంగా అడగండి, చరిత్ర తెలుసుకోండి. ఇది చక్కని సమయం. మన వజ్రోత్సవ సందర్భంగా కూడా మనం ఒకసారి గుర్తు చేసుకున్నాము, మరోసారి ఇప్పుడు కూడా పునరావృతం చేసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకి, ముఖ్యంగా మహిళా సంఘ సభ్యులకు విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లల్ని కొద్దిగా కంట్రోల్ పెట్టాలి, వాళ్ళు చదువుతున్నా లేదో చూడాలి. తర్వాత మన చరిత్ర ఏందనేది కూడా చెప్పాలి, మన బ్యాక్గ్రౌండ్ వివరించాలి చక్కగా. అందరు కూడా ఈ అవకాశం వినియోగించుకోవాలి. మహిళా సంఘ సభ్యులు వాళ్ళకి అప్పయిపోయిన కార్యక్రమాలతో పాటు వీటన్నిటి కూడా చక్కగా అటెండ్ అవుతున్నారు. అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఇట్లా గవర్నమెంట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి అందరికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంటుంది. మీరందరూ అనుకోవచ్చు, మేము ఇంచు కార్యక్రమం కానీ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నాం కానీ మాకు పెద్ద గుర్తింపు లేదని. గుర్తింపు ఉంటుంది తప్పకుండా. ఆర్థికంగా బలోపేతం అవుతారు. తర్వాత ఇట్లా గుర్తింపు కూడా ఉంటుంది. కాబట్టి మీరేం వరి కావద్దు. ఎమ్మెల్యే గారు తర్వాత కార్పొరేటర్స్ అందరూ కూడా మేమందరం కూడా మీ వెనకాల ఉంటాము. ముఖ్యంగా కార్యకర్తలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు, వారికి అభినందనలు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఓన్లీ స్టూడెంట్స్, మహిళా సంఘాలు వస్తున్నారు అనుకున్నాం, కానీ వాళ్ళకి మించి ఈ కార్యకర్తలు కూడా వచ్చారు. మీ అందరికి కూడా మరోసారి అభినందనలు. అందరికీ చాలా టైం అవుతుంది. చక్కగా క్రమశిక్షిత ఉన్నాయి. ఇంతవరకు భోజనాలు కూడా అరేంజ్ అయినాయి. భోజనాల దగ్గర కూడా కంట్రోల్గా ఉండాలి. అందరు కూడా భోజనం కరెక్ట్ అందుతుంది, ఏం తొక్కిసలాట వద్దు. తర్వాత స్టూడెంట్స్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలు ఇంటికి రీచ్ అయ్యే వరకు కూడా చక్కగా జాగ్రత్తగా చూసుకోండి. ప్రెస్ మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా నమస్కారం, కృతజ్ఞతలు. బాగా కవర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వనండా. సోదరమణులు, మహిళా అధికారులు కలిసి బతుకమ్మ జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుతా ఉన్నాం. బతుకమ్మ జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుతా ఉన్నాం. సిబ్బంది కూడా అందరికీ అభినందనలు. డీసీల నాయకత్వంలో ఎస్ఎఫ్ఐలు, ఎస్ఎస్లు, ఎస్ఆర్పీలు అందరూ బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. జ్యోతి ప్రజ్వలన అంటే బతుకమ్మ జ్యోతి వెలిగిస్తున్నారు అధికారులు, తర్వాత మహిళా కార్పొరేటర్లు, మహిళా నాయకులు. పిల్లలు నిలబడ్డ పిల్లలు అట్లే ఉండండి, కానీ ఇక్కడ మళ్ళండి ఒక 5 నిమిషాల ప్రోగ్రామ్ అవుతుంది, అందుకే మళ్ళీ. అన్న డౌన్ కూర్చోన్నా కిందికి. కదా గ్యాస్ స్టవ్, కాంతారెడ్డి అండ్ బాలవెల్లి, మీరు మా సిబ్బంది తీసుకొని కౌంటర్ దగ్గర బందోబస్తు చేయాలి. పిల్లల లైన్లో పెట్టాలి. 2 దగ్గర 2-3 మినిట్స్లో పూర్తి స్టార్ట్ చేస్తాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలని జరుపుకుంటున్నాము. ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష విద్యార్థులు ఎక్కువగా ఉండాలని. ఎందుకంటే పిల్లలకి చరిత్ర తెలియాలి. ఈరోజు చిన్నపిల్లల్లో ఉన్న చిరునవ్వు అవ్వచ్చు, విద్యార్థులు యువతులు అందరూ అనుభవిస్తున్న స్వేచ్ఛ అవ్వచ్చు, మహిళలు సాధించిన సాధికారత అవ్వచ్చు, ప్రజలందరూ అనుభవిస్తున్న అభివృద్ధి ఫలాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడాను ఒకప్పుడు మన పూర్వీకులు, ఆ సమయంలో ఉన్నటువంటి వీరులు, మనందరికీ తెలుసు తెలంగాణ అంటేనే పోరాట పటిమకి, ఉద్యమ స్ఫూర్తికి, త్యాగనిరతకి మారుపేరు. ఆనాడు వారందరూ చేసిన త్యాగాల వల్ల, పోరాటాల వల్ల ఈరోజు మనము ఈ దశలో ఇటువంటి సంతోషకరమైన వాతావరణంలో ఉన్నాము. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా ఎప్పుడు జనవరి 1 ఫిబ్రవరి 14 ఇట్లాంటి రోజులే కాకుండా ముఖ్యంగా తెలుసుకోవాల్సినది మన చరిత్ర, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడి ఇటువంటి స్వాతంత్రాన్ని కానీ మనకి ఇటువంటి స్వేచ్ఛ వాయువుల్ని కానీ అందించారో వారందరినీ తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఆగస్టు 15, జనవరి 26, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, అట్లనే ఇప్పుడు సెప్టెంబర్ 17 మన జాతీయ సమైక్యత దినంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఈ రోజు. ఈ 4 రోజుల్ని కూడా పిల్లలందరూ కూడా ప్రతి సంవత్సరం ఇట్లా పండుగ వాతావరణంలో జరుపుకున్నప్పుడే దాని విలువ మనకి ఎంతో అద్భుతంగా మనం తెలుసుకోవడమే కాకుండా ఆచరణలో కూడా ఆ స్ఫూర్తికి తగ్గట్టుగా మనందరం చదువుకొని పెద్దవాళ్ళయి దానికి తెలంగాణకి కానీ జాతికి కానీ ఆదర్శంగా నిలవాలి అని నేను కోరుకుంటూ అందరికీ సెలవు. థ్యాంక్ యూ. వజ్రోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి, స్కూల్ యాజమాన్యాలకి, దీనికి సహకరించి సహాయ సహకారాలు, శ్రమ సహకారం, క్రమశిక్షణ సహకారం, అన్ని సహకారాలు అందించినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈ సభాముఖంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా తెలుసు జాతీయ సమగ్రత ఎంత అవసరమో. విభజించి పాలించి కుల మతాలకు అతీతంగా చక్కటి జీవనం సాగించే కార్యక్రమంలో మనం అందరం కూడా కీలక పాత్రధారులం. స్వేచ్ఛ వాతావరణంలో బతుకుతున్నాం. మన పెద్దలు ప్రాణ త్యాగం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి మనకి స్వతంత్రం తెచ్చిపెట్టిన స్వాతంత్రాన్ని స్వేచ్ఛగా జీవించే అధికారం మనందరికీ ఉంది. కొన్ని దుష్ట శక్తులు, విచ్ఛిన్న శక్తులు ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడుతున్నా అధిగమించి ముందుకు పోతా ఉన్నాం. అదే భావనతో మనకు ముందుకు పోవాలి. తెలంగాణ సాధించుకుని 8 సంవత్సరాలు వచ్చినాక తెలంగాణ అభివృద్ధి ఏమిటనేది తెలంగాణ ప్రజానికం అంతా కూడా చూస్తా ఉన్నారు. దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మన 3 రోజులు ఏ రకంగా జాతీయ భావనతో ఉత్సవాలు జరుపుకున్నాం. అదేవిధంగా 16, 17, 18, 16 ర్యాలీతో వచ్చి చక్కటి కార్యక్రమాన్ని నిర్ణయించుకొని అందరి సహకారంతో ఇంత గొప్ప సమావేశం ఏర్పాటు చేసుకోవడంలో మీ అందరి కీలక పాత్ర ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. మీ అందరిదే కీలక రోజు రేపు కూడా ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇచ్చారు. వాడలా జాతీయ జెండా రేపరేపలాడాలి. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి సోదరుడు కూడా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా 18వ తారీఖు కార్యక్రమం ఉన్నది. మనకి స్వతంత్రం సాధించినటువంటి స్వాతంత్ర సమరయోధులు, పెద్దలు, మన శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి తీపి జ్ఞాపకాలు గుర్తుండే విధంగా వారిని సన్మానం చేసుకుని గౌరవించి ఆటల పోటీలు, పాటల పోటీలు, మంచి కార్యక్రమాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా
నిర్ణయించడం కూడా జరిగింది. అదే కాకుండా మనమంతా కూడా చెప్పుకుంటూ ఉంటాం. నేను ఎక్కువ సమయం తీసుకుంటలే, చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు. మా మిత్రులంతా కూడా ఇప్పుడు సేవ చేసి వాళ్ళందరికీ కన్న తల్లి బిడ్డకి ఏ రకంగా అన్నం పెడుతుందో ఆ రకంగా అన్నం పెట్టి పంపించే బాధ్యత మన అందరి మీద ఉన్నది. దయచేసి స్టూడెంట్స్ అంతా కూడా భోజనం చేసి వెళ్ళాలి. మీకు ఎటువంటి లోపం లేకుండా అందరికీ కూడా భోజనం పెడతాం. ఒక్కటే విషయం చెప్పి ముగిస్తా. మనమ చెప్పారు ముఖ్యమంత్రి గారు, మాట నిలబడే ముఖ్యమంత్రి గారు అన్ని కోరికలు తీర్చారు. అభివృద్ధి వైపు నడుస్తూ ఉన్నారు, అభివృద్ధి వైపు నడిపిస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, వారం రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో భారత రాజ్యాంగ కర్త బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పార్లమెంట్ భవనానికి పేరు పెట్టాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరికన్నా ముందుంటారు. దేశంలోనే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సెక్రటరియట్ కడుతున్నాను. దానికి నేను ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడుతున్నాను. ఇది దేశానికి ఆదర్శం కావాలి. అది కార్యక్రమం పెట్టి నిన్నే జీవో ఇచ్చి మంచి కార్యక్రమాలు చేయండి, మంచిని పెంపొందించండి, పిల్లల క్రమశిక్షణ పెంచండి. అందరూ కలిసిమెలిసి బతికే విధంగా జీవనం సాగించే విధంగా మన ప్రసంగాలు ఉండాలి తప్పించి దేశాన్ని రాష్ట్రాల్ని విచ్ఛిన్నం చేసే శక్తులని తరిమికొట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క పౌరుడి పాత్ర ఉండాలి. ఇప్పుడు పౌరులనే మన పెద్దలు చెప్పినటువంటి ఈనాటి పెద్దలు చెబుతున్నటువంటి కార్యక్రమాల్లో నా పాత్ర కూడా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించి ముందుకు నడవాలని చెప్పి మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత గొప్పగా విజయవంతం చేసి 4 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పెద్ద చిన్న అనకుండా క్రమశిక్షణగా వచ్చి మరి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరించినాయి. దీని వెనుక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పి మెడికల్ డిపార్ట్మెంట్ కూడా 2 అంబులెన్స్లు పెట్టి ఎమర్జెన్సీ మందులను కూడా పెట్టి సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకొని ఇంత గొప్పగా విజయవంతం చేసినటువంటి నాయకులకి, కార్పొరేటర్లకి, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, ఎడ్యుకేషన్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు మీద శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాను. అదేవిధంగా నాయకులంతా కూడా దయచేసి మన బిడ్డలు లాంటి పిల్లలు వచ్చారు, అందరికీ భోజనం పెట్టి ఒక్కొక్క కార్పొరేటరు ఒక్కొక్క కౌంటర్ని ఇన్ఛార్జిగా తీసుకోవాలా. అక్కడ 15-20 మంది సహచర నాయకుల్ని ఇన్ఛార్జిగా పెట్టి వాళ్ళందరికీ క్రమశిక్షణగా భోజనం పెట్టే కార్యక్రమం చేయాలని చెప్పి మనం ఏదో భోజనం చేసి వెళ్ళిపోదామని అనుకోకుండా వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించి కడుపు నిండా భోజనం పెట్టి గౌరవించుకుని పంపించే కార్యక్రమాలు చేద్దామని, అలాగే రేపు ప్రతి చోట కూడా జెండా ఎగురవేసే కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా ఎలాంటి గౌరవించుకునే కార్యక్రమాల్లో కూడా మీ పాత్ర ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే గారికి నమస్కారం. అందరూ కూడా గౌరవ కార్పొరేటర్లకి అందరూ ఒక్కసారి నిల్చోవాలి, మనం పాడుకోవాలి. ఇప్పుడు అందరు కూడా మెల్లగా భోజనాలకు వెళ్ళండి. సరిగా ఇళ్ళలోకి చేర్పించండి. థ్యాంక్ యూ.
ఓన్లీ పిల్లల్ని పెట్టానన్నా. తెలంగాణ